ఓం శాంతి ఓం శాంతి. 17/4/21 मुरली। मीठे बच्चे, बाप के पास जो वक्खर है उसका पूरा ही अंत तुम्हें मिला है। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, బాబా దగ్గర ఏ సామాను ఉన్నదో అదంతా మీకు లభించింది. మీరు దాన్ని ధారణ చెయ్యండి మరియు చేయించండి. బాబా దగ్గర ఏ సామాను ఉందో అదంతా కూడా మీకు లభించింది. దాన్ని మీరు ధారణ చెయ్యండి మరియు చేయించండి. ప్రశ్న: त्रिकालदर्शी बाप ड्रामा के आदि मध्यांत को जानते हुए भी कल की बात आज नहीं बताते हैं क्यों? త్రికాలదర్శి అయిన బాబా డ్రామా యొక్క అన్ని రహస్యాలను తెలిసినప్పటికీ కూడా రేపటి విషయం ఈరోజు చెప్పరు ఎందుకు అని. आंसर: बाबा कहते, बच्चे अगर मैं पहले से ही बता दूं तो ड्रामा का मज़ा ही नहीं निकल जाएगा. బాబా చెప్తారు, పిల్లలు, ఒకవేళ నేను ముందే చెప్పేస్తే ఇంకా డ్రామాలో మజా ఏమున్నది. అందుకనే అలాంటి నియమం అనేది లేదు. అన్నీ తెలిసినప్పటికీ కూడా నేను కూడా డ్రామాకు వశమై ఉంటాను కదా, ముందు వినిపించను అని బాబా అంటున్నారు. ఇస్లియే క్యా హోగా తుమ్ ఉన్కి చింతా छोड़ दो. కాబట్టి ఏం జరుగుతుందో అనేటువంటి చింత మీరు వదిలేసేయండి అంటున్నారు బాబా. गीत है, మరణా తేరీ గలీ మే, జీనా తేరీ గలీ మే. మరణించిన జీవించిన నీ ఒడిలోనే అని. ఓం శాంతి. యహే పారలౌకిక ఆత్మక బా. ఇక్కడ పారలౌకిక ఆత్మల తండ్రి వినిపిస్తున్నారు. ఆత్మలతోనే మాట్లాడతారు. ఆత్మల్ని పిల్లలు పిల్లలు అని పిలుస్తారు. ఈ బచ్చే బచ్చే కెహనేకి ప్రాక్టీస్ హో జాతీ హై. మరి పిల్లలు అనే ప్రాక్టీస్ బాబాకే కదా ఉండేది. అది స్త్రీ శరీరంలో ఉన్న ఆత్మ కావచ్చు, పురుష శరీరంలో ఉన్న ఆత్మ కావచ్చు, ఎవరినైనా బచ్చే అనే బాబా పిలుస్తారు. బల్ శరీర్ బచ్చీ కా హై పరంతు ఆత్మతో సబ్ బచ్చే. శరీరం బచ్చిదైనా ఆత్మ ఆ అబ్బాయే కదా, పుత్రుడే కదా, కాబట్టి బచ్చే అని బాబా పిలుస్తారు. హర్ ఆత్మ వారిస్ హే. ప్రతి ఆత్మ బాబాకి వారసుడే, అంటే వారసత్వం తీసుకునే హక్కుదారులే. బాబా వచ్చి చెప్తున్నారు, పిల్లలు, మీకు ప్రతి ఒక్కరికి వారసత్వం తీసుకునే హక్కు ఉన్నది. బేహద్ బాబాని ఎంతో జ్ఞాపకం చేయాలి, దీనిలో శ్రమ ఉన్నది. బాబా పరంధామం నుండి వచ్చారు చదివించడానికి. సాధు సన్యాసులైతే వాళ్ళ ఇంటి దగ్గర నుండి వస్తారు, లేదా ఒక గ్రామం నుండి వస్తూ ఉంటారు. బాబా ఎక్కడి నుండి వచ్చారు? పరంధామం నుండి వచ్చారు. దేనికోసం వచ్చారు? మాకు చదివించడానికి వచ్చారు. ఈ విషయాలు ఎవరికీ తెలియదు. బేహద్ బాబా పతిత పావనుడు, గాడ్ ఫాదర్ ఒక్కరే ఉన్నారు. ఓషన్ ఆఫ్ నాలెడ్జ్ అని ఒక్క బాబాని అంటారు. అథారిటీ బాబా ఉన్నారు. కౌన్సీ నాలెడ్జ్ హే? ఈశ్వరీయ నాలెడ్జ్. ఏం నాలెడ్జ్? ఈశ్వరీయ నాలెడ్జ్. బాప్ హే మనుష్య సృష్టి కా బీజ రూప. బాబా మనుష్య సృష్టికి బీజరూపుడు, సత్ చిత్ ఆనంద స్వరూపుడు. ఉన్కి బడీ భారీ మహిమ హై. ఒక బాబాకి ఎంతో గొప్ప మహిమ అనేది ఉన్నది. ఉన్కే పాస్ యహ వక్కర్ హై. బాబా దగ్గర సామగ్రి అంతా కూడా ఉన్నది. ఎవరి దగ్గరైనా ఒక దుకాణం ఉందనుకోండి, మా దుకాణంలో ఫలానా వెరైటీలు ఉన్నాయి అని చెప్తూ ఉంటారు కదా. బాబా కూడా అంటారు, నేను జ్ఞానసాగరుణ్ణి, ఆనంద సాగరుణ్ణి, శాంతి సాగరుణ్ణి. నా వద్ద అన్ని రకాలైన సామాన్లు కూడా ఉన్నాయి. నేను సంగమంలోనే వస్తాను డెలివరీ చేయడానికి. ఏదైతే నా వద్ద ఉందో అంతా కూడా నేను డెలివరీ అనేది చేస్తాను అని బాబా అంటారు. ఫిర్ జితనా జో ధారణ కరే అథవా జితనా పురుషార్థ కరే. అయితే పిల్లల్ని బట్టి ఎవరు ఎంత ధారణ చేస్తే, ఎవరు ఎంత పురుషార్థం చేస్తారో మరి దాన్ని బట్టి కదా. బచ్చే జాన్తే బాప్కే పాస్ క్యా క్యా హై और యాక్యురేట్ జాన్తే. బాబా దగ్గర ఏమేమి ఉన్నాయో మీకు యాక్యురేట్గా తెలుసు కదా. आजकल अपना अंत कोई बताते नहीं हैं. गाया हुआ किसकी दबी रही धूल में.
బాబా అంటున్నారు, ఈ రోజుల్లో చూడండి, మీ దగ్గర ఎంత ఉంది అని ఎవరైనా అడిగితే ఎవరైనా చెప్తారా ఏంటి అంటున్నారు బాబా. ఆ విధంగా ఏమీ కూడా చెప్పరు, దాచిపెట్టుకుంటారు. మా దగ్గర ఎంత ఉందని కూడా చెప్పరు. బాబా అయితే మొత్తం చెప్తారు, మొత్తం ఇస్తారు. వారైతే ఎంతో దాచిపెట్టుకుంటూ ఉంటారు, ఎవరికి తెలియకూడదని అనుకుంటూ ఉంటారు. అలాగే ఆ దాచిపెట్టుకున్నది అక్కడే సమాప్తం కూడా అయిపోతుంది. అందుకే అంటారు, కొందరిది మట్టిలో కలిసిపోతుంది, కొందరిది నీటి పాలవుతుంది, కొందరిది అగ్ని పాలవుతుంది. పరమాత్మ పేరు పైన సఫలం చేసుకున్న వారిది సఫలం అవుతుంది. ఇలాంటి విషయాలు ఇక్కడ గురించే కదా. యహ సబ్ అభీకి బాత్ హే, ఆగ్ లగేగి సబ్ ఖతం హో జాయేగా. నిప్పంటుకుంటుంది, అంతా సమాప్తమైపోతుంది. राजाओं के पास अंदर बहुत बड़ी मजबूत गुफाएं रहती हैं, बल अर्थक्वेक हो, जोर से आग लगे तो भी अंदर से निकल आते हैं. బాబా అంటున్నారు, ఇదివరకు రాజులు ఏం చేసేవాళ్ళంటే ఇట్లా మట్టిలో కలిసిపోతుంది అని చెప్పి వాళ్ళ ధనము అంతా కూడా భూకంపాలు వచ్చినా తట్టుకునేటువంటి ఒక గుహల్లాగా వాటిల్లో దాచుకుంటూ ఉండేవారు. వాళ్ళు కూడా వెళ్ళి అలా దాక్కుంటూ ఉండేటువంటి వాళ్ళు. ఎంత పెద్ద భూకంపం వచ్చినా వాళ్ళు బయటకు వచ్చేసేస్తూ ఉండేటువంటి వారు. యహాకి కోయి భీ చీజ్ వహా కామ్ నహీ ఆనీ హై. బాబా అంటారు, పిల్లలు ఇక్కడ మీ దగ్గరే ఉన్నది ఏది అంతా సమాప్తం అయిపోతుంది. సత్యుగంలోకి మీకేమీ పనికిరాదు, ఇక్కడ ఏ వస్తువు పనికిరాదు. ఖానియాబీ సబ్ నయే సిర్ భర్పూర్ హో జాయి. ఎన్ని ఖజానాలున్నా అన్నీ మళ్ళీ కొత్తగా నిండవలసిందే. సైన్స్ బీ రీఫైన్ హో తుమ్హారే కామ్ ఆతీ హై. ఈ సైన్స్ కూడా రిఫైన్ అవుతుంది, మీకు వస్తుంది, మళ్ళీ అన్నీ కూడా లభిస్తాయి. తుమ్ బచ్చోంకి బుద్ధి మే అబ్ సారా జ్ఞాన్ హై. మీ బుద్ధిలో మొత్తం జ్ఞానం అనేది ఉన్నది. బచ్చే జాన్తే హే హమ్ సృష్టికి ఆది మధ్యాంతకో జాన్తే హై. మీకు తెలుసు సృష్టి ఆది మధ్యాంతాలు మాకు తెలుసు అని. బాకీ అంతకా థోడా టుకడా హై జిస్కో భీ జాన్ జాయింగే. ఇంకా కొంచెం ఉన్నది బాబా దగ్గర, పిల్లలకు చెప్పని రహస్యాలు కూడా ఉన్నాయి. అవి ఇంకా కొంచెం ముక్కంత ఉన్నది అని బాబా అంటున్నారు. అవి లాస్ట్లో బాబా చెప్తారు అంటున్నారు. బాబా పెహలే హీ సబ్ కైసే బతాదే. అన్నీ ఇప్పుడే కూడా చెప్పేయరు కదా, ముందే ఎందుకు చెప్పేస్తారు. మేబీ డ్రామాకే వచ్చు, ఎప్పుడు చెప్పాలో అప్పుడే చెప్తాను, నేను కూడా డ్రామా అనుసారంగానే వస్తాను, నడుస్తాను అంటారనమాట. ఏ జ్ఞాన్ అబ్ తక్ మిలా హై. ఈ జ్ఞానము ఏదైతే ఇప్పటి వరకు లభించిందో ఇది కూడా డ్రామాలో ఇమిడి ఉంది. ఏదైతే సెకండ్ పాస్ అయిందో అది కూడా డ్రామా అని భావించాలి. జో కల్ హోగా వహ దేఖా జాయేగా, కల్కి బాత్ ఆజ్ నహీ సునాయింగే. రేపటి విషయము ఈరోజు బాబా చెప్పరు. డ్రామా రహస్యాలైతే మనుషులకే తెలియదు. కల్పం యొక్క ఆయుష్యే చాలా ఎక్కువ సంవత్సరాలు చెప్పేశారు. ఈ డ్రామాని అర్థం చేసుకోవాలన్నా కూడా ధైర్యం కావాలి. అమ్మ మరే తోబీ హల్వా ఖానా. తల్లి మరణించిన హల్వా తినాలి. సమస్తే హే మరగయ్య జాకర్ దూసరా జన్మ లియా. ఒకవేళ చనిపోయారు ఎవరైనా అనుకుంటే వెళ్తారు, ఇంకొక జన్మ తీసుకుంటారు కదా. దీనిలో ఆత్మ శరీరం వదలడంలో ఏడ్చే విషయం ఏమున్నది. అఖబార్ మే తుమ్ లిఖ్ సక్తే హో, యహ ప్రదర్శని आज से 5000 वर्ष पहले इसी तारीख इसी स्थान पर इसी रीति से थी. మరి పేపర్లో కూడా మీరు ప్రదర్శని గురించి వేయించినప్పుడు ఈ ప్రదర్శన 5000 సంవత్సరాల క్రితం ఇదే తారీఖు ఇదే విధంగా ఇదే స్థానంలో కూడా జరిగింది అని చెప్పి రాయించవచ్చు. ప్రతి 5000 సంవత్సరాలకి సృష్టి చక్రం పునరావృత్తి అవుతుంది అని చెప్పి. వా దునియా బాకీ థోడే దిన్ హే ఏతో జాన్తే హే. ఈ ప్రపంచం ఇంకొన్ని రోజులే ఉంటుంది పిల్లలు, అంతా సమాప్తం అవుతుంది. మీరు పురుషార్థం చేసి వికర్మాజీత్గా అవుతారు. ద్వాపరయుగం నుండి విక్రమ సంవత్సరం అనేది మొదలవుతూ ఉంటుంది. అంటే వికర్మల సంవత్సరం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీరు వికర్మలపైన విజయాన్ని పొంది వికర్మాజీత్గా తయారవుతున్నారు. ఎలా? శ్రీమతం పైన పాపకర్మలపైన విజయం పొంది వికర్మాజీత్ అవుతారు. అక్కడ మీరు ఆత్మాభిమానిగా ఉంటారు, దేహాభిమానమే ఉండదు. అదే కలియుగం అనుకోండి, దేహాభిమానం. సంగం పర్ తుమ్ దేహీ అభిమాని బంతే హో. సంగమంలో ఆత్మాభిమానిగా అవుతారు కదా, పరంపిత పరమాత్మని తెలుసుకున్నారు కదా. యహ్ హై శుద్ధ అభిమాన్. ఇది కూడా చాలా శుద్ధమైన అభిమానము, శుద్ధమైన నశ, శుద్ధమైన అభిమానము అంటారు కదా.
బ్రాహ్మణులు అందరికంటే ఉన్నతమైన వారు, సర్వోత్తమమైన బ్రాహ్మణ కులం మీది. ఈ నాలెడ్జ్ మీకు ఇప్పుడు మాత్రమే లభిస్తుంది, ఇంకెవరికి కూడా లభించదు. ఇది సర్వోత్తమమైన కులం మీది. గాయాభి జాత అతీంద్రియ సుఖ గోపీ వల్లభకి బచ్చోంసే పూచో అంటూ ఉంటారు. అతీంద్రియ సుఖము గోపీ వల్లభుడి మరి పిల్లల్ని అడగాలి అని. మీకు ఇప్పుడు లాటరీ లభించింది. कोई चीज़ मिल जाती है तो उसकी इतनी खुशी नहीं होती है, जब गरीब से शाहूकार बन जाते तो खुशी होती है. ఏదైనా వస్తువు దొరికినంత మాత్రాన సంతోషం రాదు. పూర్తిగా పేదవారిగా ఉన్నవారు పూర్తిగా షాహుకారుగా అయ్యారనుకోండి, అప్పుడు అపారమైన సంతోషం అనేది వస్తుందన్నమాట. మీకు తెలుసు, ఎంత పురుషార్థం చేస్తే అంత బాబా రాజధానిలో వారసత్వం పొందుతారు. जो जितना करेगा उतना पाएगा. मुख्य बात बाप कहते हैं बच्चे अपने मोस्ट बिलवेड బాప్ को याद करो. పిల్లలు అతి ప్రియమైన బాబాని జ్ఞాపకం చేయండి. వీరందరి యొక్క ప్రియమైన తండ్రి, వారే వచ్చి అందరికీ సుఖము శాంతి ఇస్తున్నారు. దేవీ దేవతల యొక్క రాజధాని స్థాపన అవుతుంది. కింగ్ క్వీన్ కింగ్ క్వీన్ నహీ హోతే హే. రాజారాణి అనరు అక్కడ, మహారాజా మహారాణిగా ఉంటారు అక్కడ. भगवान भगवती कहे तो फिर यथा राजा रानी तथा प्रजा सब भगवान भगवती हो जाए. इसलिए भगवान भगवती कहा नहीं जाता. भगवान भगवती అని కూడా అనడం కుదరదు. యథా రాజా రాణి తదా ప్రజ అందరూ భగవాన్ భగవతి అయిపోతారు కదా. భగవాన్ ఏక్ హే, మనుష్యకో భగవాన్ నహీ కహా జాతా. భగవంతుడు అంటే ఒక్కరే ఉంటారు, మనుషుల్ని భగవంతుడని అనడానికి వీలు లేదు. లక్ష్మీనారాయణలే కాదు, సూక్ష్మవతన్వాసి బ్రహ్మ విష్ణు శంకరుని కూడా దేవతలనే అంటారు. స్థూలవతనవాసి వారిని మరి భగవాన్ భగవతి అని ఎలా అంటారు? లక్ష్మీనారాయణలు స్థూలవతనంలో కదా ఉండేది. ఉంచేతే ఉంచే మూలవతన్ హే. ఉన్నతోన్నతమైంది ఫస్ట్ ఏంటి? పైన ఉన్నది మూలవతనం అంటే పరంధామం. ఆ తర్వాత సూక్ష్మవతనం, ఆ తర్వాత థర్డ్ నంబర్. యహ తుమ్హారీ బుద్ధి మే రెహనా చాహియే. ఇదంతా మీ బుద్ధిలో ఉండాలి. మేము ఆత్మలము, మా తండ్రి శివ్ బాబా ఉన్నారు, శిక్షకుడు కూడా ఉన్నారు, గురువు కూడా ఉన్నారు. సునార్ బ్యారిస్టర్ ఆది సబ్ హే. బాబా కంసాలి ఉన్నారు, బ్యారిస్టర్ ఉన్నారు. అందరినీ కూడా రావణుడి యొక్క జైలు నుండి విడిపిస్తున్నారు. ఎంత గొప్ప లాయర్ బాబా, జైల్లోంచి పిల్లల్ని విడిపిస్తున్నారు. ऐसे बाप को क्यों भूलना चाहिए. ఇలాంటి తండ్రిని ఎలా మర్చిపోవాలి అంటున్నారు బాబా. క్యోం కహతే హే బాబా హమ్ భూల్ జాతే హే. బాబా మర్చిపోతున్నాము అని ఎలా అంటారు? మాయాకే బహుత్ తూఫాన్ ఆతే హే. మాయా తుఫాన్లు ఎన్నో వస్తూ ఉంటాయి. బాబా కహతే యహ్ తో హోగా, కుచ్ తో మెహనత్ కర్నీ పడే. ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి, ఎంతో కొంత శ్రమ పడాలి కదా. यह माया से लड़ाई, तुम पांडवों की कोई कौरवों से लड़ाई नहीं. ఇక్కడ మీరు మాయతో యుద్ధం చేస్తున్నారు. పాండవులైనటువంటి వారు కౌరవులతో చేస్తారని కాదు. పాండవ్ కైసే లడాయి కరేంగే ఫిర్ తో హింసక్ హో జాయేగి. పాండవులు యుద్ధం అంటే హింసాత్మకమైనది ఎప్పుడు చెయ్యరు. బాప్ కభీ హింసా నహీ సిఖాతే. బాబా ఎప్పుడు హింస నేర్పించరు. कुछ भी समझ नहीं सकते. वास्तव में हमारी कोई लड़ाई है नहीं. ఏమీ కూడా మనుషులకు తెలియదు. నిజంగా మీరు ఏ యుద్ధాలు చేయరు కదా. ఉపాయం బాబా చెప్తారు, నన్ను జ్ఞాపకం చేస్తే మాయా దాడి చేయదు పిల్లలు అని. మరి అక్కడ ఇస్ పూఛా పహలే సుఖ్ చాహియే యా దుఃఖ, తో బోలా సుఖ్ దుఃఖ హోనా సకే సత్యుగ్ మే. అక్కడ ఒక కథ చెప్తూ ఉంటారు, ముందు సుఖం కావాలా దుఃఖం కావాలా అని. సుఖంలోకి వెళ్ళినట్లయితే దుఃఖమే రాదని సుఖాన్ని ఎంచుకున్నారు అంటూ ఉంటారు. ఇప్పుడు మీరు సత్యుగంలోకి వెళ్తున్నారు, అక్కడ దుఃఖం అనేదే రాదు. మీకు తెలుసు, ఈ సమయంలో అందరూ సీతలు, రావణాసురుడి శోకవాటికలో ఉన్న ఆత్మలు. మొత్తం ప్రపంచమంతా కూడా ఒక రకంగా లంకలాగా నీళ్ల మధ్యలో ఉన్నట్లే ఉన్నది కదా. ఎందుకంటే అన్ని వైపులా చూస్తే సముద్రమే ఉంటూ ఉంటుంది. ఇది రావణాసురుడి జైల్లో మీరు పడి ఉన్నారు. సర్వుల సద్గతి ఇచ్చేవారు బాబా వచ్చారు, అందరూ శోకవాటికలో ఉన్నారు. స్వర్గమే హే సుఖ, నరకమే హే దుఃఖ. స్వర్గంలోనేమో సుఖం ఉంటుంది, నరకంలోనేమో దుఃఖం ఉంటుంది. దీన్నే శోకవాటిక అని అంటారు. అదే సత్యుగం అనుకోండి, అశోకవాటిక, స్వర్గము అని అంటారు. బహుత్ బడా అంతర్ హై. తుమ్ బచ్చోं को कोशिश कर बाप को याद करना चाहिए. ఎంతో తేడా ఉంది.
మీరు ప్రయత్నించి బాబాని జ్ఞాపకం చేయాలి, సంతోషం ఉండాలి. బాప్కి రాయ్ పర్ నహీ చలేంగే తో సౌతేలే టెహరే. బాబా సలహా పైన నడవలేకపోతే సొంత పిల్లలు కాదు కదా, సౌతి పిల్లలు అవుతారు కదా, అప్పుడు ప్రజల్లో వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది అంటున్నారు. తో యహ రాజ్ मातेले होंगे तो राजधानी में आ जाएंगे, राजधानी में आना चाहते तो श्रीमत पर चलना पड़े. సొంత పిల్లలు అంటే రాజధానిలో వచ్చేటువంటి వారు రాజధానిలో రావాలి అనుకుంటే శ్రీమతం పైన నడవాలి. కృష్ణకి మత్ పర్ నహీ మిల్తీ హై. కృష్ణుడు వచ్చి ఇక్కడ మతం ఇస్తారా? మత హై హీ దో. ఇక్కడ ఉన్నదే 2 మతాలు. అభి తుమ్ శ్రీమత్ లేహో ఫిర్ సత్యుగ్ మే ఉస్కా ఫల్ భోగ్తే హో. ఇక్కడ వాస్తవానికి శ్రీమతము తీసుకుంటున్నారు మీరు, కృష్ణుడి మతం యొక్క విషయం ఉండదు కదా. అయినా అసలు కృష్ణుడు మతం ఇస్తాడా ఏంటి? ఆయనే రాజకుమారుడు, ఆయన ఎవరికి మతం ఇస్తాడు? సత్యుగంలో ఫలాన్ని మీరు పొందుతారు, ద్వాపరయుగంలో రావణుడి మతం వస్తుంది. 2 మతాలంటే ఒకటైతే శివబాబా మతం, రెండోదేమో రావణాసురుడి మతం. అంతే తప్ప ఇంకెవరి మతాలు ఉండవు. ఇప్పుడు రావణ మతం మీద నడిచారు మీరు, అసురులుగా అయిపోయారు. ఈశ్వరీయ మతం మీకు లభిస్తుంది. మతాన్ని ఇచ్చేవారు ఒక్క బాబా. వహ ఈశ్వర్, తుమ్ ఈశ్వరీ మత్సే కిత్నా పవిత్ర బంతే హో. ఈశ్వరీయ మతంతో ఎంత పవిత్రంగా తయారవుతున్నారు. మొట్టమొదటి పాపము విషయ సాగరంలో మునగడము, వికారాల సాగరంలో. దేవతలు ఎప్పుడూ కూడా వికారాల సాగరంలో మునగరు. మరి కొందరు అంటూ ఉంటారు, మరి వాళ్ళలో వికారాలు లేకపోతే పిల్లలు ఎట్లా పుడతారు అంటూ ఉంటారు. ఎందుకు పుట్టరు? తప్పకుండా దేవతలు నిర్వికారిగానే ఉంటారు. నిర్వికారిగానే వారికి జన్మ కూడా జరుగుతూ ఉంటుంది. యోగ బలం ద్వారా జన్మ అని అనడం జరుగుతుంది. అక్కడ ఎలాంటి వికారాలు ఉండవు. వారు ఆత్మాభిమాని స్థితిలో ఉంటారు. కాకపోతే పరమాత్మాభిమాని స్థితి ఉండదు, కానీ ఆత్మాభిమాని స్థితి అనేది ఉంటుంది. పెహలే దోనో నహీ థే. ఇంతకు ముందు వరకు మీరు ఆత్మాభిమాని లేరు, పరమాత్మాభిమాని లేరు. కానీ ఇప్పుడు ఆత్మాభిమానిగా ఉన్నారు, పరమాత్మాభిమానిగా ఉన్నారు. సత్యుగంలో పరమాత్మ గురించి మనుషులకు తెలియదు కదా. ఆత్మకో జాంతే హే కి హమ్ ఆత్మ యహ పురానా శరీర్ చోడ్ ఫిర్ జాయ్ నయే శరీర్ లేంగే. సత్యుగంలో ఆత్మకు తెలుసు, నేను పాత శరీరం వదులుతాను, కొత్త శరీరాన్ని తీసుకుంటాను అని ముందే తెలిసిపోతుంది. నేను కొత్తది తీసుకోవాలి కదా శరీరము అని. పిల్లలు జన్మ తీసుకున్నట్లయితే తీసుకుంటారు అని ముందే వారికి సాక్షాత్కారం కూడా అవుతుంది. యోగ బలంతో మొత్తం విశ్వం పైన విజయీగా అవుతారు. తో హమ్ క్యా యోగ బల్ సే బచ్చే నహీ హో సక్తే. యోగ బలంతో మీకు సత్యుగంలో రాజ్యమే దొరుకుతుంది కదా. యోగ బలంతో పిల్లల జన్మ ఎందుకు జరగదు? యోగ బలంతో జరగనిదేమీ ఉండదు. మీరు పావనంగా తయారవుతారు, రాజ్యం లభిస్తుంది, అలాగే నిర్వికారి జన్మ దొరుకుతూ ఉంటుంది. అన్నీ మీరు మర్చిపోయారు అంతే. कोई को अभ्यास पड़ जाता, बहुत सन्यासी लोग भी होते हैं, उनको भोजन का कदर रहता है तो उस समय बहुत मंत्र पढ़कर फिर खाते. तुमको भी परहेज तो बताई है. కొందరికి అన్ని విషయాలు అలవాటైపోతూ ఉంటాయి. కొందరు సన్యాసులు ఉంటారు, వాళ్ళు తినే భోజనం మీద చాలా వాళ్ళకి విలువ ఉంటుంది. మంత్రాలు చదివి 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 అప్పుడు తింటారు భోజనం. ఎందుకంటే ప్రభావం పడుతుంది, భోజనం ప్రభావము అని అనుకుంటూ ఉంటారు. బాబా మీకైతే పత్యం చేయడం నేర్పించారు కదా. కుచ్ భీ మాంస్ మదిరా నహీ ఖానా హై, తుమ్ దేవతా బంతే హో. ఏ మాంసం మదిరా తినకూడదు, మీరు తాగకూడదు. మీరు దేవతలుగా అయ్యేటువంటి వారు. దేవతలే ఉన్న మాంసం మదిరా తింటారా, తాగుతారా? ఇలాంటి చెత్త ఎప్పుడు కూడా వాళ్ళు స్వీకరించరు. ఎంతో పవిత్రమైనటువంటి వారు కాబట్టి నేను పవిత్రంగా తయారవుతున్నాను కాబట్టి ఎలాంటి చెత్త నేను తినకూడదు. నా ద్వారానే నన్ను తెలుసుకుంటారు అని బాబా చెప్తారు. ఇప్పుడు మీరు నా ద్వారానే నన్ను తెలుసుకున్నారు. ఫిర్ జాన్నే కా కుచ్ రహేగా నహీ. అన్నీ చెప్తారు బాబా. ఇంకా తెలుసుకోవడానికంటూ ఏమీ మిగలనే మిగలదు అంటున్నారు. రోజు బాబా చదివిస్తున్నారు కదా. అదే సత్యుగంలో అనుకోండి, అక్కడ ఉండేటువంటి చదువు వేరేగా ఉంటుంది. అక్కడ రాజవిద్య, అక్కడికి కావాల్సినవి చదువుకుంటారు. అంతేకాని ఇక్కడ చదువు లాంటిది లేదా బాబా చదివించే లాంటిది అక్కడ చదువుకోరు కదా. మృత్యులోకం యొక్క కార్యవ్యవహారాలన్నీ సమాప్తమైపోతాయి, అమరలోకాంది మొదలవుతుంది. ఇత్నా బచ్చోం కో నషా చढ़ना चाहिए. अमरलोक के मालिक थे
तुम बच्चों को అతీంద్రియ సుఖ పరమ సుఖమే रहना है. మీరు అతీంద్రియ సుఖము పరమ సుఖంలో ఉండాలి. పరంపిత పరమాత్మ యొక్క పిల్లలం మేము, స్టూడెంట్స్ ఉన్నాము. మాకు బాబా చదివిస్తున్నారు. ఇప్పుడు మేము తిరిగి ఇంటికి వెళ్ళాలి. పరమానంద కహా జాతా హై, సత్యుగ్ మే యహ్ బాతే హోతీ నహీ. మరి అది సంతోషించేటువంటి విషయం, పరమానందము అంటారు. తుమ్ అభీ సున్తే హో, ఇస్ ఈశ్వరీ ఫ్యామిలీకే హో. మీరు ఇప్పుడు వింటున్నారు, మీరు ఈశ్వరీయ ఫ్యామిలీలోకి వచ్చారు కదా. అందుకనే అతీంద్రియ సుఖం గోపీ వల్లభుని గోపికలను అడగండి అంటూ ఉంటారు. పరంధామంలో ఉండే బాబా వచ్చి మాకు తండ్రి, టీచర్, గురువుగా అయ్యారు. మూడు రూపాల్లోనూ సేవ చేస్తున్నారు. ఏమీ అభిమానమే లేకుండా సేవ చేస్తున్నారు. తుమ్హారీ సేవా కర్ తుమ్కో సబ్ కుచ్ దే నిర్వాణ్ ధామ్ మే బైఠ్ జాయేంగే. బాబా అంటారు, మీ సేవ చేసి మీకు అన్నీ ఇచ్చేసి నిర్వాణధామంలో కూర్చుంటాను. అంటే నేను సర్వెంట్నే అయ్యాను కదా. వైస్రాయ్ ఆది హమేషా సహీ కర్తే హే తో ఒబీడియంట్ సర్వెంట్ లిఖతే. వైస్రాయ్ లాంటి వాళ్ళు కూడా చూడండి, ఒబీడియంట్ సర్వెంట్ అని రాసి సంతకం పెడుతూ ఉంటారు. బాబా కూడా నిరాకారి, నిరహంకారి. ఎలా చదివిస్తారు భగవంతుడు? మరి ఇంత ఉన్నతమైనటువంటి చదువు ఎవరు చదివించలేరు కదా. ఈ పాయింట్స్ ఎవ్వరు ఇవ్వలేరు కదా. మనుషులకి ఇవన్నీ తెలియదు. ఏ గురువులు ఇచ్చేటువంటివి, నేర్పించేటువంటివి కాదు. గురు హోతా తో బహుతోం కా హోతా, ఏక్ కా హోతా హై క్యా. గురువులు ఉన్నారనుకోండి, అనేక మందికి నేర్పిస్తారు కదా, ఒక్కళ్ళకే నేర్పించరు కదా. మరి పతితుల్ని పావనంగా వాళ్ళు చేయలేరు కదా. ఆది సనాతన దేవీ దేవత ధర్మస్థాపన ఇప్పుడు జరుగుతున్నది. కల్పకల్పం సంగమయుగంలోనే బాబా వస్తారు. క్రితం కల్పంలో కూడా కలుసుకున్నారు. వచ్చి పత్తుల్ని బాబా పావనంగా తయారు చేశారు. 21 జన్మల కోసం పావనంగా చేస్తారు అని. ఇవన్నీ ధారణ చేయాలి, వినిపించాలి. బాబాని అర్థం చేయిస్తున్నారు. భవిష్యత్ 21 జన్మల వారసత్వం తీసుకోండి. యహ యాద్ రెహనే సే ఫిర్ ఖుషీ మే రహేంగి. ఇదంతా గుర్తుంటే సంతోషంలో ఉంటారు. ఇలా గుర్తుంచుకొని సంతోషంలో ఉండడాన్నే పరమ ఆనందము అని అంటారు. మాస్టర్ నాలెడ్జ్ఫుల్గా, బ్లిస్ఫుల్గా వరదానం అనేది మీకు ఇప్పుడు లభిస్తుంది. సత్యుగ్ మే తో బుద్ధు హోంగే, ఇన్ లక్ష్మీనారాయణ కోతో కుచ్ భీ నాలెడ్జ్ నహీ. సత్యుగంలో ఏమీ తెలియదు, బుద్ధులాగా ఉంటారు. లక్ష్మీనారాయణలు ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గర ఏమీ నాలెడ్జ్ అనేదే ఉండదు. ఇదంతా గుర్తుండదు కదా, అమాయకులుగా ఉంటారు అంతే. ఇన్నోసెంట్ అంటారు కదా. इन्होंको होती है परंपरा से चली आती. तुम जैसा परमानंद देवताओं को भी नहीं हो सकता है. వాళ్ళ దగ్గర ఉంటే అనేక తరాలు తెలిసి మీ అందరికి కూడా తెలిసిపోయేది కదా. కాబట్టి వాళ్ళ దగ్గర ఉండదు ఈ నాలెడ్జ్ అనేది అంటున్నారు. పరమానందము దేవతలకు కూడా ఉండదు, మీకున్నంత సంతోషము అంటున్నారు బాబా. అచ్చా, मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, प्यारा बाबा, मीठा बाबा, शुक्रिया शुक्रिया शुक्रिया. धारणा कोसम फर्स्ट पॉइंट, देवता बनने के लिए खान पान की बहुत शुद्धि रखनी है. దేవతలుగా కావటానికి ఆహార పానీయాల యొక్క శుద్ధి ఉండాలి. చాలా పథ్యం చేయాలి. యోగ బలంతోనే భోజనం దృష్టిచ్చి శుద్ధంగా చేసి స్వీకరించాలి. సెకండ్ పాయింట్, పరంపిత పరమాత్మ యొక్క మేము పిల్లలము మరియు స్టూడెంట్ కూడా ఉన్నాము. ఇప్పుడు మేము తిరిగి మా ఇంటికి వెళ్ళాలి. ఇదే నశాలో ఉండి పరమ సుఖము, పరమ ఆనందము అనుభవము చేయాలి. वरदान, स्वयं के टेंशन पर अटेंशन देकर विश्व का टेंशन समाप्त करने वाले विश्व कल्याणकारी भव. తమ యొక్క టెన్షన్ పైన అటెన్షన్ ఇచ్చి, అంటే తమలో ఉన్న టెన్షన్ పైన అటెన్షన్ ఇచ్చి విశ్వం యొక్క టెన్షన్ని సమాప్తం చేసేటువంటి విశ్వ కళ్యాణకారిగా కండి అంటున్నారు. जब दूसरों के प्रति जास्ती अटेंशन देते हो तो अपने अंदर टेंशन चलता है. इसलिए विस्तार करने के बजाय सार स्वरूप में स्थित हो जाओ.
ఎప్పుడైతే ఇతరుల కోసం ఎక్కువ అటెన్షన్ ఇస్తారో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అదే టెన్షన్ పట్టుకుంటూ ఉంటుంది. అందుకని మీరు విస్తారంగా చేసే బదులు సారస్వరూపంలో స్థితులు అవ్వండి. క్వాంటిటీ కే సంకల్పం కో సమా పర్ క్వాలిటీ వాలే సంకల్ప కరో. ఎక్కువ సంకల్పాలను ఇముడ్చుకొని క్వాలిటీ సంకల్పాలు చేయండి. మొట్టమొదట మీ టెన్షన్ పైన అటెన్షన్ ఇచ్చినట్లయితే విశ్వంలో అనేక రకాలైన టెన్షన్స్ని సమాప్తం చేసి విశ్వ కళ్యాణకారిగా అవుతారు. పహలే అప్నే ఆప్కో దేఖో, అప్నీ సర్వీస్ ఫస్ట్, అప్నీ సర్వీస్కి తో దూసరోంకి సర్వీస్ స్వతహా హో జాయేగి. ఫస్ట్ మిమ్మల్ని మీరు చూసుకోండి, మీ సేవ ఫస్ట్ చేసుకోవాలి. నా మీద నాకు అటెన్షన్ అనేది ఉన్నదా అట్లా. ముందు మీ సేవ, తర్వాత ఇతరుల యొక్క సేవ స్వతహాగా జరుగుతుంది. ముందు మీరు చేసుకుంటే. స్లోగన్ योग की अनुभूति करनी है तो दृढ़ता की शक्ति से मन को कंट्रोल करो. యోగం యొక్క అనుభూతి చేసుకోవాలి అంటే దృఢతా శక్తితో మనస్సును కంట్రోల్ చేసుకోవాలి అని బాబా అంటున్నారు. యోగం యొక్క అనుభూతి చేసుకోవాలంటే దృఢతా శక్తితో మనస్సును కంట్రోల్ చేసుకోవాలి. స్వమానము నేను స్వయం పైన అటెన్షన్ ఉంచుకొని టెన్షన్ని సమాప్తం చేసుకునే ఆత్మను.